హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు సింప్లీ రెసిపీస్. టుడే స్పెషల్ ఆలూ పరోటా అండి. చాలా టేస్టీగా ఉంటుంది, అలాగే చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ముందుగా 2 కప్పులు గోధుమ పిండి తీసుకుని అందులో కొద్దిగా సాల్ట్ వేసుకుని నీళ్లు వేసుకుని మెత్తగా ముద్దలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలండి. అలాగే ఒక బాణీలో 4 బంగాళదుంపలు తీసుకుని బాగా ఉడికించి పైన పొట్టు తీసేసి స్మాష్ చేసుకోవాలండి. ఇప్పుడు అందులో 2 తరిగిన ఉల్లిపాయలు, అలాగే 2 పచ్చిమిర్చి, అలానే కొద్దిగా కరివేపాకు వేసుకోవాలండి. అలానే రుచికి సరిపడంత ఉప్పు, చిటికెడు కారం, చిటికెడు ధనియాల పౌడర్, కొద్దిగా పసుపు వేసుకుని బాగా కలుపుకుని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని పెద్ద సైజు ఉండలుగా చేసుకుని పక్కన పెట్టుకోవాలండి. ముందుగా ఒకటి తీసుకుని ఒకసారి పొడి పిండిలో ఒత్తుకుని దానిలో మనం ముందుగా చేసి పెట్టుకున్న ఆలూ కుర్మా అనేది దానిలో పెట్టుకుని లోపల పెట్టుకుని మూసేయాలండి. తర్వాత మళ్ళీ పిండితో ఒత్తుకుని చపాతీ కర్రతో మనం చపాతీ ఎలా చేసుకుంటామో అలా చేసుకుంటూ ఉండాలండి. సో అలానే మిగతావి కూడా సేమ్ ప్రాసెస్లో మొత్తం చేసేసుకోవాలండి. స్టవ్ వెలిగించుకొని ఫ్రై పాన్ పెట్టుకుని ముందుగా మనం తయారు చేసి పెట్టుకున్న ఆలూ పరోటాని వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత దానిపైన 2 స్పూన్ల నెయ్యిని కానీ, నెయ్యి లేకపోతే ఆయిల్ అయినా వేసుకుని కాల్చుకోవాలండి. ఒక సైడ్ కాలిన తర్వాత మళ్ళీ రెండో వైపును కూడా నెయ్యి వేసుకుని కాల్చుకోవాలండి. ఇప్పుడు మిగిలి ఉన్న పరోటాలు కూడా సేమ్ అదే విధంగా చేసుకోవాలండి. అంతే, వేడివేడిగా టేస్టీ ఆలూ పరోటా రెడీ అండి. టేస్ట్ ఎలా ఉందో అడిగేద్దాం పదండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.